హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ రాకేష్ రెడ్డి. సో వెల్కమ్ టు డే 1 సిరీస్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. సో ఈ సిరీస్లో మొత్తం హైదరాబాద్ టు అండమాన్ ఎలా ట్రావెల్ చేయాలి, ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఎలా వెళ్ళాలి డీటెయిల్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నేనైతే హైదరాబాద్లో స్టార్ట్ అయిపోయాను. హైదరాబాద్ జేఎన్టీయూలో ఎవ్రీ 5 minutesకి పుష్పక్ బస్సెస్ ఉంటాయి ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్. సో ఈ బస్సెస్లో వాళ్ళు 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ వరకు. సో యాక్చువల్లీ నేను హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక 3 hours తర్వాత నాకు అండమాన్ ఫ్లైట్ ఉంది. అక్కడికి నేను మా కజిన్స్తో కలిసి వెళ్తాను. వాళ్ళందరూ నన్ను చెన్నైలో మీట్ అవుతారు. సో హైదరాబాద్ నుంచి చెన్నైకి నేను ట్రావెల్ చేసే ఎయిర్లైన్స్ ఇండిగో. నాకు వచ్చేసి 3000 రూపీస్ పడింది. అండ్ చెన్నై నుంచి అండమాన్కి, అండమాన్ నుంచి చెన్నైకి రౌండ్ ట్రిప్ నాకు 14,000 రూపీస్ పడింది. వెళ్ళేటప్పుడు ఆకాశ ఎయిర్లైన్స్, వచ్చేటప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్. సో అండమాన్కి ఫ్లైట్లో అండ్ షిప్లో వెళ్ళొచ్చు. నేనైతే ఫ్లైటే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే షిప్ జర్నీ వచ్చేసి 3 days అండ్ కాస్ట్ కూడా ఎక్కువ. లేదు మేము షిప్ జర్నీ ఎంజాయ్ చేస్తాం అనుకుంటే మీకు వైజాగ్ నుంచి షిప్స్ అవైలబుల్గా ఉంటాయి, మీరు దాంట్లో ట్రావెల్ చేయొచ్చు. సో మెయిన్ ల్యాండ్ నుంచి అండమాన్కి 1263 కిలోమీటర్స్ ఉంటుంది. సో మెయిన్ పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్ ఈ నెట్వర్క్స్ మంచిగా పనిచేస్తాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం బిఎస్ఎన్ఎల్ చాలా ఎక్కువగా సిగ్నల్ వస్తుంది. నా పర్సనల్ సజెషన్, అందరూ లాంజ్ యాక్సెస్ ఉన్న క్రెడిట్ కార్డ్స్ క్యారీ చేయండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో లాంజ్ యాక్సెస్ ఉంటుంది. 2 రూపీస్ పే చేస్తే సరిపోతుంది, మనం అన్లిమిటెడ్ ఫుడ్ తినచ్చు. సో ఇదే అండి ఆ లాంజ్ యాక్సెస్. దీని పేరు ఎన్క్లామ్ లాంజ్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంటుంది. సో ఒకటే తీసుకెళ్ళకండి, మల్టిపుల్ కార్డ్స్ తీసుకెళ్ళండి. నా సజెషన్ వచ్చేసి మేక్ మై ట్రిప్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్, హెచ్డిఎఫ్సి టాటా న్యూ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్. సో నేను యూజ్ చేసిన కార్డ్స్ వచ్చేసి ఇవన్నమాట. సో మన లాంజ్ ఇలా ఉంటుంది హైదరాబాద్లో. సో ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి ఫర్ వెజ్ అండ్ నాన్ వెజ్ పీపుల్. సో ఇలాంటి బెనిఫిట్స్ పొందాలంటే మీరు ఎయిర్పోర్ట్కి కొంచెం ఎర్లీగానే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి డొమెస్టిక్ లాంజ్ అనమాట. ఇంటర్నేషనల్ లాంజ్ సపరేట్గా ఉంటుంది. అండమాన్ మన ఇండియాలోదే కాబట్టి సో మనం ఓన్లీ డొమెస్టిక్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఫుల్గా కుమ్మేసి డెజర్ట్ కూడా లాగించేసి అలా రెస్ట్ తీసుకుందామని లాంజ్లోకి వచ్చాను. సో అండమాన్ సీజన్ అనేది సెప్టెంబర్ టు ఫిబ్రవరి అనమాట. కానీ నేను ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వెళ్ళాను, ఎందుకంటే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది, సీజన్ ఎండింగ్ టైం కాబట్టి. మే అస్సలు ప్రిఫర్ చేయకండి, ఎండలని కాదు, అక్కడ మేలోనే వర్షాలు స్టార్ట్ అవుతాయి. సో కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాక నా గేట్ దగ్గరకు వచ్చేసాను. బస్సు రెడీగా ఉంది, బస్సు ఎక్కేసి నా ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకో సజెషన్ వచ్చేసి మీరు అండమాన్లో 9 or 10 ఎర్లీ మార్నింగ్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇదే అండి నేను ట్రావెల్ చేయబోయే ఫ్లైట్. ఇప్పుడు టైం వచ్చేసి midnight 12:30 అయింది. సో అక్కడికి వెళ్ళేసరికి 2 అవుతుంది. సో నాకు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7:30కి చెన్నై టు పోర్ట్ బ్లేర్ ఆకాశ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఉంది. సో చూస్తుండగానే చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. టు బీ ఫ్రాంక్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూశాక చెన్నై కళ్ళలో పడట్లేదండి. సో దిగగానే ఆ శివుడు దర్శనం అయితే జరిగింది. ఓం నమ శివాయ. సో బెల్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి. అదేంటో కానీ ఫస్ట్ లగేజ్ నాదే వచ్చేసింది. సో మా కజిన్స్ రావడానికి ఇంకా టైం పడుతుందని అలా చెన్నై ఎయిర్పోర్ట్ అంతా ఒక రౌండ్ వేసి వచ్చాను. సో అలసిపోయాను, లాంజ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకుంటే చిన్న షాక్. సో షాక్ ఏంటంటే ఇండిగో మాత్రమే 24 hours అవైలబుల్గా ఉంటుంది. నాది ఆకాశ ఎయిర్లైన్స్ కాబట్టి 3 hours ముందు మాత్రమే వాళ్ళు అవైలబుల్గా ఉంటారు, మనం చెక్-ఇన్ చేయొచ్చు అన్నారు. ఇంకా చేసేదేముంది, అలా బయట చైర్స్లో కూర్చున్నాను. కానీ లిటరలీ సేయింగ్ అని, టు బీ ఫ్రాంక్, మన రైల్వే స్టేషన్ కొంచెం బెటర్గా ఉంటుంది ఈ ప్లేస్ చూస్తుంటే. ఇదేదో చెన్నై ఎయిర్పోర్ట్ని తక్కువ చేసి మాట్లాడాలని కాదు, అక్కడ నీట్నెస్ అండ్ మెయింటెనెన్స్ చూసి నేను ఇది చెప్తున్నాను. ఎవరిని తక్కువ చేసి చెప్దామని కాదు, ఒక్కసారి మీరు హైదరాబాద్ అండ్ చెన్నై చూసి మీరే చెప్తారు. సో ఫైనలీ చెక్-ఇన్ చేసి లాంజ్లో ఫ్రెష్ అయ్యి ఫ్లైట్ అయితే ఎక్కేసా. నేనైతే ఆకాశ ఎయిర్లైన్స్ ఫస్ట్ టైం ఎక్కుతున్నాను, చాలా నీట్గా ఉందండి. సో ఫైనలీ ల్యాండెడ్ ఇన్ పోర్ట్ బ్లేర్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. కుదిరితే విండో సీట్ తీసుకోండి, ఎందుకంటే అండమాన్ ఫ్లైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అనమాట. సో లోపలికి వచ్చేసి బెల్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం మా లగేజ్ గురించి. ఎంతసేపటికి రాలేదు, చాలాసేపు వెయిట్ చేసాం. సో లగేజ్ అయితే కలెక్ట్ చేసుకొని ఫస్ట్ బయటికి వెళ్ళిపోతున్నాం. సో బయటికి రాగానే ఇలా లెఫ్ట్ సైడ్లో మీకు ప్రీపెయిడ్ ట్యాక్సీ బుకింగ్స్ ఉంటాయి. మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వీళ్ళ ద్వారా వెళ్ళొచ్చు అనమాట.
సో ఇది వచ్చేసి డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అనమాట. సో అందుకనే నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను. అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్ ఇది వచ్చేసి పోర్ట్ బ్లేర్లో ఉంటుంది. పోర్ట్ బ్లేర్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. సో బయటికైతే వెళ్ళిపోదాం. అక్కడ మన కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఎవరు అనుకుంటున్నారా? ఎవరు లేరండి, నేను ఈ ట్రిప్ ఎటర్నల్ అండమాన్స్ నుంచి బుక్ చేశాను. వాళ్ళే వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళే అండి నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు ఫ్రమ్ ఎటర్నల్ అండమాన్స్. సో మీకు కూడా కావాలనుకుంటే వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు కూడా ప్యాకేజ్ బుక్ చేసుకోవచ్చు. సో ఇదే అండి మన పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్ అవుటర్ వ్యూ. సో దీనికి వీర్ సవార్కర్ అనే ఫ్రీడమ్ ఫైటర్ పేరు పెట్టారు. ఎందుకో వీడియోలో తర్వాత చెప్తాను, చూస్తూ ఉండండి. సో ఇతనే అండి ఆ ఫ్రీడమ్ ఫైటర్ వీర్ సవార్కర్. సో ఇతనే మా కోఆర్డినేటర్ సల్మాన్, వెరీ నైస్ పర్సన్. సో ట్రిప్ అంతా ఇతనే ప్లాన్ చేస్తాడు. సో ఇదే అండి మనం ఈరోజు ట్రావెల్ చేసే కార్. ఈరోజు అంతా మనతోనే ఉంటుంది. సో నా పర్సనల్ సజెషన్, మీరు ఫ్యామిలీతో వస్తే, మీతో కిడ్స్ ఉంటే కంపల్సరీ ప్యాకేజ్ బుక్ చేసుకునే రండి. సోలోగా మీరు రావాలనుకుంటే చాలా ఇబ్బంది పడతారు. వీళ్ళనే కాదు, ఎవరితో అయినా బుక్ చేసుకునే రండి. ఇదే అండి మన పోర్ట్ బ్లేర్ పాత రన్వే. మీరు సోలోగా వస్తే మీకు బైక్స్ రెంట్ కూడా దొరుకుతాయి. పర్ డే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నో ఊబర్, నో ఓలా. సో మన డే 1 అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ హిందీ, బెంగాలీ, తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజ్ మాట్లాడతారు. ఎక్కువ హిందీ ప్రిఫరెన్స్. What's your name? Aapka naam? Yes, Tanmay. Tanmay. Okay. So what's our plan today? First, Silla Jail. Okay. Silla Jail visit. Okay. And then second, Carbon Cove Beach. Okay. And last one is Light and Sun Show. Okay. Okay. That's all for the day. Yes. Okay. Any chances to visit other places in between? Yeah, Flag Punch. Flag Point. Okay. 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 సో అదండి ఈరోజు మన డే 1 ప్లాన్. సో ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి నేషనల్ హైవే NH4 అన్నమాట. సో స్టార్టింగ్లో ఎర్లీగా వెళ్ళండి అండమాన్కి అని నేను ఎందుకన్నానో తెలుసా? అక్కడ త్వరగా సన్ రైజ్ అవుతుంది, త్వరగా సన్సెట్ కూడా అవుతుంది. సన్సెట్ వచ్చేసి 5:30కి అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి యూనియన్ టెరిటరీ అనమాట. ఇక్కడ రోడ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సో ఆన్ ద వేలోనే మీరు మ్యూజియం, షిప్పింగ్ యార్డ్స్, కోర్ట్, ఆంథ్రోపాలజీ మ్యూజియం, గవర్నమెంట్ పోర్ట్స్ అన్నీ కనిపిస్తాయి ఈ ఆన్ ద వే రోడ్. సో ఇది వచ్చేసి మనకు అండమాన్లో గవర్నమెంట్ బస్సెస్ అనమాట. సో పోర్ట్ బ్లేర్లో మన హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ మనం 2 days ఉండబోతున్నాం, డే 1 అండ్ డే 2. సో ఇదండి మన హోటల్ చుట్టుపక్కల ఉన్న వ్యూ, చాలా బాగుంది. అండ్ మన హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ రిషబ్ ఇన్ పోర్ట్ బ్లేర్. సో ఇది వచ్చేసి మన హోటల్ లాన్ వ్యూ. సో మెల్లిగా చెక్-ఇన్ అయితే చేసేస్తున్నాం. సో ఫైనల్లీ చెక్-ఇన్ అయితే చేసేసాం. మేము హోటల్కి వచ్చేసరికి మాకు 11:30 అయింది. సో మా కోఆర్డినేటర్ వచ్చేసి 12:30 వరకు రెడీగా ఉండమన్నాడు. ఇక్కడ నుంచి మనం జైలుకి వెళ్ళాలని చెప్పాడు. సో 12:30 కల్లా మేము రెడీ అయిపోయాం. సో ఇదండి మాకు అలాట్ చేసిన రూమ్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా చూసేయండి. సో మన ఫస్ట్ డే ఆఫ్ అండమాన్ స్టార్ట్ అయింది ఇప్పుడే. किधर जा रहे भाई फर्स्ट? अभी आप लोग लंच करने होटल एटलांटा में जा रहे हो. ओके. लंच करने के बाद लंच करने के बाद आपका सेलुलर जेल विजिट है. ओके. एंड देन कार्बन को बीच. ओके. फिर और रिटर्न में आने के टाइम आपको जो फ्लैग पॉइंट 1943 में जो जगह में फ्लैग होस्टिंग हुआ था फर्स्ट टाइम, ओके, वहाँ. एंड देन आपका लाइट एंड साउंड शो. ओके. ओके. సో జైలు వచ్చేసి 12 to 1 క్లోజ్ ఉంటుంది మధ్యాహ్నం. సో ఆ లోపు మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఫస్ట్ డే ఫస్ట్ మీల్ ఎట్ హోటల్ అట్లాంటా. ఇది మీకు జైల్ పక్కకే ఉంటుంది. సో ఈ హోటల్కి వచ్చింది ఇప్పుడు ఆర్డర్ చేసాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్. లెట్స్ వెయిట్. సో చాలా ఐటమ్స్ అయితే చెప్పాము. డోంట్ నో ఎలా ఉంటుందో. టేస్ట్ అండ్ విల్ గివ్ ద రివ్యూ. మీరు ఈసారి అండమాన్ పోర్ట్ బ్లేర్కి వచ్చినప్పుడు ఇక్కడ తినచ్చా లేదా అని నేను సజెస్ట్ చేస్తాను. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. దిస్ ఇస్ మై కజిన్, దిస్ ఇస్ వైఫ్, చిల్డ్రన్. హలో హాయ్ చెప్పండి. సో లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ హోటల్ వచ్చేసి మనకి జైలు దగ్గరే ఉంటుంది, కావాలంటే మీరు విజిట్ చేయొచ్చు. సో తినేసాక అట్లా బై వాక్ జైలు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. జైలు వచ్చేసి మాకు రూమ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 kilometers ఉంది. సో వెళ్లే దారిలో మనకి ఇలా ఒక సీ వ్యూ కూడా కనిపిస్తుంది. సో జైల్ సరౌండింగ్స్ లో ఇలా ఒక బుద్ధ స్టాచ్యూ, చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ స్టాచ్యూస్ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. సో ఇదే అండి అండమాన్ సెల్యులర్ జైల్. దీన్నే కాలాపానీ జైల్ అని కూడా అంటారు. సో ఇది వచ్చేసి 1906లో బిల్డ్ చేశారు విత్ కాస్ట్ ఆఫ్ 8 lakhs. సో పర్ పర్సన్ 30 రూపీస్ ఎంట్రీ,
ఈవినింగ్ లైట్ షో ఉంటుంది, దానికి 300 రూపీస్ పర్ పర్సన్. సో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మీకు మ్యూజియంస్ ఉంటాయి. సో ఇదే ఇన్సైడ్ వ్యూ. సో ఈ వాల్ వచ్చేసి ద ఫస్ట్ బిల్డ్ వాల్ ఆఫ్ సెల్యులర్ జైల్. ఇక్కడ దీపం లాంటి జ్యోతి 24 అవర్స్ వెలుగుతూనే ఉంటుంది. దీని పేరు స్వాతంత్ర జ్యోతి అన్నమాట. సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ నివాళిగా ఇది 24/7 ఎప్పుడు వెలిగే ఉంచుతారు అనమాట. సో ఇది ప్రెసెంట్ ఉన్న మన సెల్యులర్ జైల్కి రూట్ మ్యాప్ అనమాట. సో మనం ఇక్కడ ఉన్నాం. సో ఇదే అండి జైల్ వ్యూ. సో నైట్ షోకి ఇక్కడే చైర్స్లో కూర్చోబెట్టి మనకి నైట్ షో అనేది లైట్ షో వేస్తారు. సో ఇవి గుర్తుపట్టారా, మన RRR మూవీలో రామ్ చరణ్ని ఇందులోనే బంధిస్తారు. సో ఇది ఖైదీల వర్క్ షెడ్ లాంటిది అనమాట. సో ఇది ఒరిజినల్ ఆయిల్ మిల్. అప్పట్లో ఖైదీలతో దీంట్లోనే ఆయిల్ తీయించేవారు. సో ఖైదీలతోనే ఇలా కొబ్బరి పిచ్చుతో తాళ్లు తీయించి ఇలా ఆయిల్ మిల్లో ఆయిల్ తీయించేవాళ్ళు. ఖైదీలని ఇలానే శిక్షించేవాళ్ళు. కొరడా తీసుకొని వాళ్ళని కొట్టిన చోటే మళ్ళీ మళ్ళీ కొడితే వాళ్ళకి వాష్రూమ్ వెళ్ళడానికి కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పట్లో ఖైదీల డ్రెస్ ఇలా ఉండేదన్నమాట. గోతం పట్టలతో వాళ్ళకి డ్రెస్ ఇచ్చేవాళ్ళు అండ్ వాళ్ళకి శిక్షించడానికి ఇలా చైన్స్తో వాళ్ళని శిక్షించేవాళ్ళు. ఉరి తీసేటప్పుడు చివరి స్నానం ఇక్కడే చేయించేవాళ్ళు. సో ఇదే అండి ఉరి తీసే ప్లేస్. సినిమాల్లో చూడడమే తప్ప లైవ్లో ఇదే ఫస్ట్ టైం. చాలా భయంకరంగా ఉంది చూస్తేనే. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రీలోనే ఉంటుంది. ఇది మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటో గ్యాలరీ అనమాట. మన ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించిన అన్ని ఫొటోస్ ఇక్కడ మ్యూజియం లాగా పెట్టుంటారు. టోటల్ ఇక్కడ 795 ఫ్రీడమ్ ఫైటర్స్ని అరెస్ట్ చేశారు. అందులో మన ఆంధ్ర నుంచి 10 మెంబర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ ఎంట్రన్స్లోనే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మనకి ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించిన పెయింటింగ్ గ్యాలరీ అనేది కనిపిస్తుంది. పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఒక స్పీడ్గా ఒక లుక్ అయితే వేయండి. సో ఇది వచ్చేసి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఒక ఆర్ట్ గ్యాలరీ అనమాట. సో ఇదే అండి జైల్ వ్యూ. అప్పట్లో అరెస్ట్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ని అండ్ కొంతమంది ఖైదీలని ఇక్కడే ఉంచేవాళ్ళు. సో మీకు జైలు లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. సో రియల్ లైఫ్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేనే ఫన్నీగా అలా జైలు లోపల అరెస్ట్ అయ్యాను. చూడండి ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా చూడండి, ఎంత బందోబస్తు ఉందో లాక్ సిస్టమ్ చూడండి. లాక్ సిస్టమ్. సో ఇక్కడ మనకి వేసి ఇక్కడ నుంచి మనకు లాక్ ఇలా వస్తుంది. సో ఇతను కూడా వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్. సో ఆయన గుర్తుగా అతని ఉంచిన సెల్లో తన ఫోటో పెట్టి అలా చేశారనమాట. 1945 में सेकंड वर्ल्ड वॉर में तो एक तरफ से बॉम्ब ब्लास्ट किया था तो 407 साइट्स कंप्लीट आपको डैमेज हो चुका है. अभी टूरिस्ट को दिखाने के लिए विंग नंबर आपको 176 और ये सेंट्रल टावर है. अभी हम लोग खड़े हैं सेंट्रल टावर का ग्राउंड फ्लोर में खड़े. तो टोटली 7 बीस का वॉच करने के लिए टावर बना के रखें और सारे बिल्डिंग का कनेक्ट नहीं किया हो. अब देखिए सेंट्रल टावर से बिल्डिंग का कनेक्ट नहीं था. टेम्पररी समझ गया होगा सर. टेम्पररी रूट है यानी कि दिन में आना जाना रखते थे, रात को जाने से इसको क्या करते हैं क्लोज कर देते हैं लोग, यानी कि कभी भी कैदी अंदर नहीं आना. ऐसा टेम्पररी रूट थे. जैसे आपको ये है. సో అతను ఏం చెప్తున్నాడంటే 1945లో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇక్కడ ఉన్న 7 టవర్స్లో ఓన్లీ 3 టవర్స్ మిగిలాయి. రిమైనింగ్ 4 టవర్స్ బ్లాస్ట్లో అండ్ కొన్ని ఎర్త్క్వేక్లో కూలిపోయాయి. ఎస్, ఇతని వల్లే మన అండమాన్ జైల్లో రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అందుకే ఇతని పేరే పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్కి పెట్టారు. సో ఇలా ఒక టవర్కి ఇంకో టవర్కి సంబంధం లేకుండా ఒకటి బ్యాక్ సైడ్ ఇంకోటి ఫ్రంట్ సైడ్ వచ్చేలా కడతారు, ఎవరితో కాంటాక్ట్ ఉండకూడదని. సో ఇదే అండి వీర్ సవార్కర్ సెల్. ఎలా ఉందో లోపల చూద్దాం రండి. సో ఆ ఫ్రీడమ్ ఫైటర్ని ఇక్కడే ఉంచేవారనమాట. సో అతని జ్ఞాపకార్థం ఈ సెల్లో అతని ఫోటో పెట్టి అలానే ఉంచేశారు. సో అతని ఒరిజినల్ నేమ్ వచ్చేసి వినాయక్ దామోదర్ సవార్కర్. సో తన వీరత్వాన్ని చూసి అందరూ తనని వీర్ సవార్కర్ అని పిలిచేవారు. సో అతన్ని 1911 నుంచి 1921 వరకు 10 years ఈ జైల్లోనే బంధించారు.
సో ఈ టోటల్ జైలు వచ్చేసి 7 టవర్స్, అందులో 3 టవర్స్ మాత్రమే మిగిలాయి. 4 టవర్స్ బాంబ్ బ్లాస్ట్ అండ్ ఎర్త్ క్వేక్ వల్ల కూలిపోయాయి అనమాట. సో ఈచ్ టవర్లో 3 ఫ్లోర్స్ ఉంటాయి విత్ 696 సెల్స్, 1 in 1 సెల్. ఇక్కడ ఖైదీలందరికీ సముద్రపు నీటిని మాత్రమే ఇచ్చేవాళ్ళు తాగడానికి మరియు స్నానం చేయడానికి. సో దానివల్ల అందరు ఖైదీలు అనారోగ్య పాలయ్యారు. సో టోటల్ ఈ జైలు వచ్చేసి స్టార్ ఫిష్ సైకిల్ రింగ్ ఆకారంలో ఉంటుంది. సో బాంబ్ బ్లాస్ట్ అండ్ ఎర్త్ క్వేక్ వల్ల పాడైన రిమైనింగ్ 4 టవర్స్ని హాస్పిటల్స్ లాగా మార్చి అక్కడే లోకల్స్ కోసం కట్టారు. సో ఈ 7 టవర్స్ ఎలా ఉండేవంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉండేది, ఎందుకంటే ఖైదీలు ఒకరితో ఒకళ్ళు కాంటాక్ట్ అవ్వద్దని అలా కట్టారనమాట. సో ఎవరు బయటికి రావాలన్నా ఈ సెంటర్ టవర్ నుంచే కనెక్ట్ అయ్యి బయటికి రావాల్సి వస్తుంది. సో ఈ సెంటర్ టవర్ వచ్చేసి మనకి ఒక సీసీటీవీ లాగనమాట. సో గార్డ్స్ అందరూ ఇక్కడే నుంచొని అందరినీ గైడ్ చేసేవాళ్ళు, చూసేవాళ్ళు. సో ఈ 7 టవర్స్ కన్స్ట్రక్షన్స్కి అప్పట్లో 2 lakhs బడ్జెట్ వేసుకుంటే అది 8 lakhs వరకు పోయిందంట. అదే ఇప్పుడైతే 8 lakhs కాదు కదండి, 8 crores అయినా సరే సరిపోదు. సో వీర్ సవార్కర్ గారు అందరి ఖైదీల్లో ఉత్సాహం నింపి మన తెల్ల వాళ్ళకి ఎదురు తిరిగేలా చేశారు. సో అలా ఎదురు తిరిగాక 1938లో ఖైదీలని, ఫ్రీడమ్ ఫైటర్స్ని అందరినీ వదిలేశారనమాట. సో చాలా మంది వాళ్ళ సొంత ఊళ్ళోకి వెళ్ళిపోతే కొందరు మాత్రం అక్కడే అండమాన్లో సెటిల్ అయ్యారు. అందువల్లనే అక్కడ మనం అన్ని రకాల లాంగ్వేజెస్ వాళ్ళని చూడొచ్చు. సో అదండి మన జైలు చరిత్ర. బయటికి వెళ్తుంటే ఇలా ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మ్యూజియం ఒకటి ఉంటుంది అండ్ మన టవర్స్కి సంబంధించిన ఆర్ట్ గ్యాలరీ ఒకటి ఉంటుంది, తప్పక చూడండి. అండ్ నైట్ లైట్ షో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో చివరిలో మీకు అది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో అలా జైలు అయిపోయాక కార్బిన్ స్కోవ్ బీచ్కి అయితే వచ్చేసాం. ఇది చాలా మంచి బీచ్ పోర్ట్ బ్లేర్లో. సో ఇది సన్సెట్కి చాలా బాగుంటుంది. సో ఇదండి కార్బిన్ స్కోవ్ బీచ్. ఇక్కడ వాటర్ గేమ్స్ కూడా ఉంటాయి, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. నేనైతే ఇక్కడ సీ కార్ట్ ట్రై చేశాను, ఎందుకంటే ఇది అండమాన్లోనే కాదు ఇండియాలోనే ఈ ఒక్క ప్లేస్లోనే ఉంటుంది. यहाँ पे जैसे कि बोट राइड, जेट स्की, पैरासेलिंग, सी कार्ट, कायाकिंग, ये सारी एक्टिविटीज़ यहाँ पे होती है. तो यहाँ पे जो मेन एक्टिविटी है अट्रैक्शन वाला वो है सी कार्ट और कायाकिंग और पैरासेलिंग. सी कार्ट जो एक्टिविटी है वर्ल्ड में 3 जगह होता है, दुबई, यूएसए और इंडिया में फर्स्ट टाइम. నేనైతే సీ కార్ట్ ట్రై చేశానండి, ఎందుకంటే ఇది ఇండియాలో ఒక్కచోటే దొరుకుతుంది కాబట్టి. సో దీని గురించి డీటెయిల్ వీడియో నేను సపరేట్గా మన ఛానల్లో చేశాను, అక్కడికి వెళ్ళి చూసేయండి. కింద డిస్క్రిప్షన్ కూడా పెడతాను, కావాలంటే చెక్ చేయండి. సో నో అబ్జెక్షన్ ఫామ్ అయితే ఫిల్ చేయమంటారు. సో దీనికి నాకు వచ్చేసి 3500 ఛార్జ్ చేశారు. సో సీ కార్ట్ అనేది ఇలా ఉంటుంది, ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. సో అలా బీచ్లో కాసేపు స్పెండ్ చేశాక ఫ్లాగ్ పాయింట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదే అండి మన ఇండియా ఫస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ పాయింట్. ఇది 1943 December 30 రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. సో ఇక్కడ జనాలందరూ సాయంత్రం పూట ఇలా ఇక్కడికి వచ్చి సరదాగా టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడ నుంచి మన బీచ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో అలా సరదాగా టైం స్పెండ్ చేసి ఫ్లాగ్ హోస్టింగ్ పాయింట్ చూసేసి ఇక సెల్యులర్ జైలుకి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో ఈవినింగ్ జైల్లో మన జైలు చరిత్ర అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఒక లైట్ షో ఏర్పాటు చేస్తారు. ఇది 3 slots ఉంటుంది, 6 o'clock, 7 o'clock, 8 o'clock. మేమైతే 6 o'clock బుక్ చేసుకున్నాం. मारपीट और सजा का नतीजा ये हुआ कि उल्हासकर ने 7 दिन के बाद खाना पीना और बात करना भी बंद कर दिया. లైట్ షో అయితే చాలా బాగుందండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరు పోర్ట్ బ్లేర్కి వెళ్ళినా, జైలు విజిట్ చేసినా నైట్ టైం లైట్ షో మాత్రం కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. సో మొత్తం వీడియో అయితే షూట్ చేయలేకపోయాను, అక్కడక్కడ మీకు చూపించడానికి చిన్న గ్లిమ్స్ అయితే చూపిస్తాను. సో జనగణమనతో షో అయితే ఎండ్ అయిపోయింది. జై బోలో భారత్ మాతాకి. సో దీంతో డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డే 2 ఆఫ్ అండమాన్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్, సెలవు, ఉంటాను.